హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, జూన్ నెలలో, జూలై నెలలో, ఆగస్టులో వచ్చే ఆదివారం కార్తీక సమయాన స్నేహితుల దినోత్సవం ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఆగస్టులో రాఖీ పండుగ అనేది ఉంది. ఇంకా చాలా పండుగలు అనేవి వస్తాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆగస్టు 9వ తారీఖున రాఖీ బంధోత్సవం ఉంది. సహోదరుడు రాఖీ బంధోత్సవం మనం ఇంట్లోనే హోమ్మేడ్గా రాఖీ పండుగ అనేది ఈ విధంగా శ్రావణ మాసం పౌర్ణమి రోజు రాఖీ పండుగ, రాఖీ పౌర్ణమి, జంజాల పౌర్ణమి అని కూడా అంటారు, మహర్షి జయంతి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ రాఖీ బంధన అనేది వచ్చింది, ఆగస్ట్ నెలలో వచ్చింది. మనం హోమ్మేడ్గా రాఖీని ఈ విధంగా తయారు చేసుకుంటున్నాం. దానికి కావాల్సింది గోల్డ్ కలరు పూసలు, చిన్నవి పెద్దవి. ఇంకా వరుసగా అనేది పండుగలు అనేది వస్తాయి. రాఖీ పండుగ వచ్చేసిద్ది, కృష్ణాష్టమి ఉంది, 16వ తారీఖు రోజు కృష్ణాష్టమి ఉంది, 17వ తారీఖు రోజున ఇంకా సింహ సంక్రమం, ఈ ఆగస్టు 15, వినాయక చవితి 27. అలాగా అన్ని పండుగలు వస్తూనే ఉంటాయి. మనం ఇంకెక్కువ మాట్లాడకుండా ఫ్రెండ్స్, ఇంకేం చేద్దాము అంటే వీడియోలోకి వెళ్ళిపోయి ఈ విధంగా రాఖీని తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలన్నది నేను చెప్తాను. ఇప్పుడు గోల్డ్ కలర్ పూసలు, ఊలు, మనకి ఏ కలర్ ఊలు కావాలంటే ఆ కలర్ ఊలు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. వైట్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కానీ, పసుపు కానీ, అదేవిధంగా అన్నీ గోల్డ్ కలర్. ఇది 10 రూపీస్ పట్టిద్ది ఫ్రెండ్స్, మనకి ఫ్యాన్సీ షాప్లో దొరికిద్ది. ఇది రాఖీ తయారు చేసుకోవడానికి చేతికి ఎంత సరిపోద్దో అంత 3 భాగాలుగా తీసుకొని జడ మనం అల్లుతాము చూడండి, 3 పాయలుగా తీసుకొని అల్లుకోవాలి. అల్లుకుంటే రాఖీ తయారు చేసుకోవడానికి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా మన చేతికి చుట్టూతా వచ్చేసి 2 ముళ్ళు వేసుకోవాలి కదా, అందుకనేసి ఇది పువ్వు తయారు చేయడానికి ఈ విధంగా 3 భాగాలు తయారు చేసి పువ్వు తయారు చేయడానికి జడలాగా అల్లుతున్నాము. ఈ థ్రెడ్ వచ్చేసి తక్కువగానే పడిద్ది ఫ్రెండ్స్. మనం ఒకసారి తెచ్చుకున్నాం అనుకో, ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు, రాఖీలు తయారు చేసుకోవచ్చు, గుమ్మాలకి సంబంధించినవి గంటలు, ఊలు తెచ్చుకొని దేవుడు బొమ్మలు కూడా గుమ్మాలకి తగిలించుకోవడానికి తయారు చేసుకోవచ్చు. పక్కన సైడ్న ఉంది చూడండి, అదే విధంగా మనం ఊలుతోనే తయారు చేసుకోవచ్చు, దారాలతో, సిల్క్ దారాలతో, ఎంబ్రాయిడింగ్ దారాలతో. ఇవన్నీ ఫ్యాన్సీ షాపులో అనేబుల్గా దొరుకుతాయి. ఎంత చిన్న షాప్ అయినా దొరికిద్ది. ఎందుకంటే ఇంట్లో ఇదే విధంగా రాఖీలు ఎన్ని కావాలంటే అన్ని మోడల్గా రకరకాలుగా ఎంత చేతరాని వాళ్ళైనా ఈ విధంగా రాఖీ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక ఇదే విధంగా అల్లినాక కొంచెం ఎగుడు దిగుడు లేకుండా సిజర్ తీసుకొని కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే సమానంగా ఉంటుంది. దీనికి ఇప్పుడు మనకు గమ్ము కావాలి, గమ్ము అనేది కావాలి ఫ్రెండ్స్. గమ్ము ఉంటే ఈజీగా అయిపోయింది. దాన్ని చుట్టూతా గుండ్రంగా మనం జీరో ఎలా ఉంటుంది అదే విధంగా ఆ పీసులు అనేది సమానంగా కట్ చేసుకొని గుండ్రంగా చుట్టుకోవాలి, గమ్ము అంటించుకొని. ఇంకా చక్కగా రాఖీ అనేది కదలకుండా ఉంటుంది. రాఖీ తయారు చేస్తున్నాము, గమ్ అంటించుకుంటూ లాస్ట్లో అయినా అంటించచ్చు. ఈ విధంగా హెల్త్ అనేది ఇలా వచ్చింది. మనం ఊళ్ళతోనైనా గులాబీ తయారు చేసుకోవచ్చు. మనకు ఒక 5 రూపీస్ పట్టింది. రెడ్డిది గులాబీ అనేది తెచ్చుకున్నాను నేను రాఖీ తయారు చేసుకోవడానికి, 5 రూపాయలు పడింది. ఇంకా 10 పీసులు తీసుకుంటే ఫ్రెండ్స్ రంగురంగులకు ఇస్తారు, పింక్, రెడ్, వైట్ అనేది. 4 ఫ్లేవర్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు రాఖీని. నేను సింగిల్ ఫ్లేవర్ రెడ్ది ఒకటి తీసుకొని 5 రూపీస్ పడింది, తెచ్చుకొని దానికి గమ్ అంటించుకోవాలి. ఇంకా తర్వాత ఫ్రెండ్స్
ఊలు ఉంటుంది కదా, ఊలు కానీ దారం కానీ, సిల్క్ దారాలు ఉంటాయి కదా మన ఇంట్లోనే, థ్రెడ్, అవి గోల్డ్ కలర్ పూసలు ఉంటాయి కదా, పూసలు తెచ్చేసుకొని పూసలు ఎక్కించుకొని దానికి రాఖీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి. గమ్ పెట్టి అంటించుకోవాలి. పూసలు అనేది చాలా రకాలు ఉంటాయి. ఎన్ని పెద్ద సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి, జీరో సైజు ఉంటాయి, రింగ్స్ ఉంటాయి. అలాగా చాలా సిల్వర్ కలర్ కూడా ఉంటాయి. ఇన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉన్నాయి. మనకి ఇష్టమైన మోడల్స్ అనేవి చేసుకొని ఈ విధంగా ఇటు 8 అటు 8 పూసలు అనేది వెక్కించుకోవాలి. ఎక్కలేదనుకో ఫ్రెండ్స్, కొంచెం సోదికి దారమే ఆ ఊలు ఎక్కిచ్చేసి దీనికి జాయింట్ చేసుకోవచ్చు. అటువైపు ఇటువైపు నేను ఇంట్లో ఉన్న ముత్యాల పూసలు అనేది వేసి ఈ విధంగా పెట్టేసి చూపిస్తున్నాను. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇంకో రకం ఫ్రెండ్స్, ఇంకో రకం కూడా రాఖీ అనేది రాఖీ బంధన రోజున ఎన్ని చేసినా తరుగ్గానే ఉంటుంది. మనం రాఖీలు చేసే కొద్దీ చేయాలనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈజీగా ఒకటి చేస్తూ ఉంటే ఇంకోటి చేయాలనిపించింది, మోడల్స్ చేయాలనిపించింది. అలాగా మనం ఇష్టపడే ఇదే విధంగా తయారు చేసుకుంటూ ఉంటే రాఖీ అనేది రాఖీ బంధన రోజు ఈ విధంగా రాఖీలు అనేది సహోదరునికి ఈ విధంగా రాఖీ పండుగ రోజు కట్టుకోవచ్చు. అక్షంతలు కుంకుమ వేసుకొని ఉదయాన్నే తలస్నానం చేసి మంచి గడియల్లో రాఖీ అనేది కట్టుకోవచ్చు. ఆరాలి ఫ్రెండ్స్. ఆరినాక అటు సైడ్ ఇటు సైడ్ 8 పూసలు కానీ 5 పూసలు కానీ వేసుకొని, గోల్డ్ కానీ ముత్యాల పూసలు కానీ వేసుకొని తయారు చేసుకొని ఆరనిచ్చినాక రాఖీ అనేది తయారైంది ఒక మోడల్. ఇది ఇంకో మోడల్ ఫ్రెండ్స్. ఇది 10 రూపీస్ పట్టిద్ది. ర్యాకెట్ అనేది దొరికిద్ది, గోల్డ్ కలర్ ర్యాకెట్ దొరికిద్ది ఫ్యాన్సీ షాపుల్లో. దీనిలో చాలా రకాలు దొరుకుతాయి. సింపుల్ ఉన్నాయి, కాస్ట్లీ ఉంటాయి, ఇంకా మరీ కాస్ట్ 20 రూపాయలు కూడా ఉంటాయి. మనకి తగ్గట్టుగా 100 రూపాయల్లో కూడా ఉంటాయి. అదేవిధంగా తెచ్చేసుకొని మనం ర్యాకెట్ అనేది గోల్డ్ కలర్ది, సిల్వర్ కలర్ది కానీ మీకు నచ్చింది తెచ్చుకొని ఈ విధంగా ఊలుకి ఈ విధంగా పూసలు అనేది అటువైపు ఇటువైపు ముత్యాల పూసలు కానీ, గోల్డ్ కలర్ పూసలు కానీ, సిల్వర్ పూసలు కానీ వేసుకొని రాఖీ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా మోడల్స్ అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్ షాపులో. షాపులో ఒక 2 వారాలకు ముందు నుంచే రాఖీలు అనేది షాపుల్లో కలకల్లాడుతూ ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లో, అన్ని ఊర్లలో ఈ రాఖీ బంధన అనేది ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునే తెలుగువారి పండుగ. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా రకరకాలుగా ఇంకా చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఎంతో సమయం అనేది తక్కువ సమయమే పట్టింది. మనం తెచ్చేసుకొని రాఖీ పండుగ రోజు రాఖీ కట్టడానికి ఏ సమయాన రాఖీ కట్టాలి అన్నది ఉదయాన్నే హడావుడిగా ఉంటాం. స్కూళ్ళకు కూడా సెలవులు ఇస్తారు. చిన్నవారి కానించి పెద్దవారి వరకు ఈ విధంగా రక్షాబంధన్ నాడు అందరూ శుభాకాంక్షలు చెప్పుకొని రాఖీ పౌర్ణమి ఈ విధంగా రాఖీ పండుగని జరుపుకుంటూ ఉంటారు. రాఖీ పండుగ రాఖీని కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి అన్నది కూడా ప్రియమైన అన్నయ్యకి నేను నీ కష్ట సుఖాల్లో తోడుగా అన్నయ్య ఉన్నాడు అన్న భావనతో ఈ విధంగా సోదరి అనేది నీకు తోడు ఉంటాను అన్న ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. రక్షాబంధన్ నాడు సరదాగా ఈ విధంగా మనం చేసుకొని అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఈ విధంగా రాఖీ పౌర్ణమి అన్నది కార్తీక మాసంలో ఈ ఒకసారైనా ఇలాగా వస్తూ ఉంటుంది రాఖీ పండుగ ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా తీసేసుకొని మనం ఈ విధంగా గోల్డ్ కలరు బ్రాస్లెట్
షాప్లో దొరికిద్ది. ఇటువైపు అటువైపు ముత్యాలు వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ పూసలైనా వేసుకొని ఊలికి గమ్ము పెట్టి అంటించుకొని ఆరనిచ్చినాక ఒక 10 నిమిషాల సేపు ఆరినాక చాలా బాగుంటుంది. ఇంకా పండుగలు అనేది ఆగస్టు నెలలో చాలా పండుగలు అనేది రాఖీ పండుగ ఉంది, కృష్ణాష్టమి ఉంది, ఆగస్టు 15 ఉంది ఫ్రెండ్స్, గణపతి వినాయక చవితి కూడా ఉంది. అలాగా వరుసగా ఈ నెలలో శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఆగస్టు నెలలో రాఖీ పౌర్ణమి, శ్రావణ మాసం, భాద్రమాస మాసంలో ఈ విధంగా పండుగలన్నీ వరుసగా వస్తూనే ఉంటాయి. ఈ విధంగా మేము 2 రాఖీలు అనేది తయారు చేసాము ఫ్రెండ్స్. ఈ రాఖీ రక్షాబంధన్ రోజున ఈ విధంగా మనం రంగురంగుల పూసలు అనేది తెచ్చుకొని రాఖీ పౌర్ణమి రోజు ఇంకా పిల్లలు పెద్దలు అందరూ ఇలాగా కలర్స్ ఊలు అనేది చాలా మంచివి దొరుకుతాయి. వద్దు అనుకుంటే ఫ్రెండ్స్ ఇదే విధంగా తయారు చేసిన రెడీమేడ్గా షాపుల్లో కూడా అనేబుల్గా దొరుకుతాయి. 10 రూపీస్కి 20 రూపాయలు, 20 రూపీస్ పడింది. 5 రూపీస్ కానించి కూడా ఉంటాయి, 100 రూపీస్ వరకు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడగాకండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మరి కొంత నెంబర్స్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మంచిగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మంచి మోడల్స్ అనేవి వస్తాయి. ఈ వీడియోలో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ నాడు ఈ విధంగా చిన్నలు పెద్దలు అందరూ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు, బాగుంటుంది అని ఈ వీడియో అనేది చేశాను నేను. గోల్డ్ కలర్ పూసలు చిన్నవి పెద్దవి అన్నీ రకరకాలుగా 50 పూసల దాకా దొరుకుతాయి ఫ్రెండ్స్. తక్కువ కాస్టే ఉంటుంది. ఇంకా అదే విధంగా వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ, కృష్ణాష్టమి, వినాయక చవితి, మంగళగౌరి ఈ విధంగా వరుసగా ఈ ఆగస్టు 15 ఆగస్టు నెలలో ఈ విధంగా శ్రావణ మాసాలు కూడా వస్తూనే ఉంటాయి వరుసగా.